వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్ముడు. ఎస్, మేము ఇంట్రడక్షన్ కి ప్రతి ఒక్కసారి ఒక్కొక్కరిని వాడుకుంటాం. ఈ రోజు వాడుకునేది మా అక్కని. సార్ నా రజని ఫ్రెండ్. ఈ రజని యూనివర్సల్ అన్న అనమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఫ్యామిలీయా నీకు ఫ్రెండా? ఫ్యామిలీ. సో ఈయన్ని వాడుకున్నాం. సో ఈ రోజు మనం చూడబోయే ఈ బ్లాగ్ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ పాప. మా ఆడపడుచు కూర్చొని రెడీ కాలేదని హాయ్ అక్క, హాయ్ అన్న. వీళ్ళ పాపకి ఈ రోజు 25th బర్త్డే. 25th బర్త్డే, దట్ ఈస్ అ గోల్డెన్ బర్త్డే. ఎందుకంటే ఈ రోజు జూలై 25th షీ ఈస్ టర్నింగ్ 25 years. సో అదనాల ఇట్స్ కాల్డ్ గోల్డెన్ బర్త్డే. గోల్డెన్ బర్త్డే, వాట్ ఎవర్ ఇస్ కరెక్ట్. ఈయన నేను చెప్పిన దానికి తాళం వేస్తున్నట్టు ఏం చెప్పట్లేదు, మైక్ వాకిడరే. సో ఈ రోజు మేము ఒకటి ప్లాన్ చేసాం. వి ప్లాన్, మనకి ఎవరం చేయలేదు. ఈమె అంటుందండి, ఈమెకి ఎందుకు చేయలేదంటే వాళ్ళ అమ్మ అనిందంట, గాడిద పుట్టింది నువ్వు పుట్టావు, నీకెందుకు బర్త్డే అనిందట. పాపం కదా. మా అమ్మ అంతకన్నా బ్యాడ్ వర్డ్స్ వాడుంటది, అది ఇక్కడ చెప్పలేము. సో ఈ రోజు ఈ బర్త్డేకి మేము మాకున్న బ్రెయిన్ అంతా వేసి మేము ఒక కొత్త గేమ్ తయారు చేసాం అనమాట. జుట్టు లేదు కానీ ఈయనకు కూడా బ్రెయిన్ ఉంది. సో బ్రెయిన్ వాడేసి మేము ఈ రోజు ఒక గేమ్ ప్లాన్ చేసాం. దట్ గేమ్ నేమ్ ఇస్ కాల్డ్ ట్రెజర్ హంట్. సో 25 గిఫ్ట్స్ తన కోసం అందరం కలిసి కొని, అది డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి, దానికి ఒక క్లూ పెట్టి దానికి వాడాం. దానికి మాకు హెల్ప్ చేసే ఆయమ్మ పేరు శివాని. ఆయమ్మ బాగా హెల్ప్ చేస్తుంది. సో మొత్తం అన్ని సెట్ చేస్తున్నాం ఈ గిఫ్ట్లు. ఇది వచ్చి 5 or 7 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టబోతున్నాం. పెట్టేసి అందరం లేసి తన్ని సర్ప్రైజ్గా లేపి ఈ గేమ్ ఆడబోతున్నాం. యా, ఊపిరి సినిమా లాగా సర్ప్రైజ్ కావాలని అవుతుందో పింకి తెలీదు. వి విల్ సీ. సో ఈ గేమ్ మాతో పాటు మీరు కూడా రండి, ఆడుకుందాం. రెడీ అన్నా? సో తనకిచ్చే ఫస్ట్ స్లిప్ ఇది. ఇట్స్ నాట్ ఫర్ సూప్ ఆర్ పాస్తా నైట్, బట్ ఇట్ రైట్. ఇది తనకిచ్చే ఫస్ట్ స్లిప్. ఇది వచ్చి తన్ని కిచెన్కి తీసుకెళ్ళాలన్నమాట. సో కిచెన్లో వచ్చి మేకప్ స్టఫ్ పెడుతున్నాం. ఓకే, సో ఇది కిచెన్లో పాట్కి వెళ్ళిపోతుంది. జమ్ము ఇది గుర్తు పెట్టుకో, నీ దగ్గర ఉండేది కిచెన్లో ఒక పాట్, స్టవ్ మీద ఒక పాట్ పెట్టి పాట్ మీద మూత పెట్టాలి. ఓకే, ఉంచు. సో కిచెన్లో జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే ఇది వెళ్తుంది. దిస్ విల్ లీడ్ టు క్రిస్మస్ ట్రీ. సో క్రిస్మస్ ట్రీలో క్లోత్స్, బట్టలు ఉన్న బ్యాగ్ ఇది. ఓకే, ఇది అక్క మీరు గుర్తు పెట్టుకోండి. ఈ బ్యాగ్ క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్తాను, మీది క్రిస్మస్ ట్రీ, అది గుర్తు పెట్టుకోండి. సో దీంట్లో ఏం చిట్టి ఉంది, మేకింగ్ ష్యూర్ క్రిస్మస్ ట్రీకి డిడ్లీ డీ ద నెక్స్ట్ క్లూజ్ వేర్ యూ పీ అంటే తను బాత్రూమ్కి వెళ్ళాలి అనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఇది ఇక్కడ పెట్టేస్తాం. సో బాత్రూమ్కి వెళ్ళేది బాత్ అండ్ బాడీ. సో బాత్రూంలో బాత్ అండ్ బాడీ ఉంది. సో ఈ బాత్ అండ్ బాడీ దాంట్లో ఒక ఇది ఉంది అన్న. நீங்க இது பாத்ரூம் ஞாபகம் வச்சுக்கோங்க. ஏதோ ஒரு கீழே இருக்கிற பாத்ரூம், உங்களுக்கு பாத்ரூம், మీకు కిచెన్, మీకు క్రిస్మస్ ట్రీ. సో బాత్రూంలో ఉన్న క్లూ, you're probably thinking what the heck, but you might want to check on the deck. అంటే she will come to the deck. సో డెక్లో పెట్టే గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్, కప్పు, పిల్లో. వాళ్ళ డాడీ ఎక్కడో హైడ్ చేస్తున్నారు, మళ్ళీ అన్నే మర్చిపోతారేమో ఎక్కడ పెట్టారని. ఇక్కడ పెట్టండి. మాకు గుర్తుండా, కెమెరా ప్రూఫ్. ఓకే, ఇక్కడ పిల్లో ఆ డెక్ కింద పెట్టేద్దాం, అక్కడ అయిపోయింది. ఓకే, ఈజీ టు ఫైండ్ పెట్టండి. డెక్, ఫోటో ఫ్రేమ్, కప్. ఓకే, డెక్ నుంచి తను వచ్చి గరాజ్కి వెళ్తుంది. సో ఈ షూస్ గరాజ్కి వెళ్తుంది. సో చెక్అవుట్ ద ప్లేస్ వేర్ యూ లాస్ట్ మనీ ఇన్ ద హౌస్. అంటే లాస్ట్ టైం పింకీ వచ్చి కార్డ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకునింది. అది ఎక్కడ అంటే మా బోనస్ రూమ్లో. సో ఇది బోనస్ రూమ్, ఇది గరాజ్కి వెళ్ళాలి. ఇది గరాజ్లో నువ్వు ఎక్కడైనా పెట్టేస్తావా? పెట్టేసి గుర్తు పెట్టుకో. బకెట్ కుళ్ళ పెట్టాలమ్మా, పర్వాలేదు. అది బ్యాగ్ ఉప్పారావులో ఉప్మారా, మా మామగారి పేరు పుల్లారావు, ఉప్పారావు అంటున్నారు. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అని 10 రోజులకి ఆయనతో పాటు తిరుగుతున్నాడు. ఆయన పేరు తెలియలేదు. ఉప్పారావు. బాత్రూమ్లో షవర్లో బకెట్ ఇருக்கு. ఇది ఇప్పుడు వచ్చే బకెట్ అనకూడదు కానండి,
వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. పోవట్లేదు ఎందుకంటే వీడియో నుంచి దూరంగా వెళ్ళాలంటే మనసు రావట్లేదు, కవరేజ్ పోతుందని వెళ్తున్నాడు. అయిపోయింది. సో నెక్స్ట్ బోనస్ రూమ్లో హెయిర్ ప్రోడక్ట్స్ పెట్టాలి. సో ఇది బోనస్ రూమ్లో ఇట్ స్పిన్స్ యువర్ సాక్స్ అండ్ సోపీ థింగ్స్, బట్ టుడే ఇట్ స్పిన్స్ యువర్ వాషింగ్ మిషన్లో ఇది పెట్టాలి. ఇది బోనస్ రూమ్లో ఎక్కడ పెడుతున్నావు నువ్వు గుర్తుపెట్టుకో, అంటే వీళ్ళందరూ పనుకొని ఉన్నది. అండ్ దెన్ వాషింగ్ మిషన్లో హ్యాండ్ బ్యాగ్, బట్ నీకు గుర్తుండాలి దీంట్లో చిట్టు ఉందని ఒక నిమిషం చూస్తాము. సో ఈ అసిస్టెంట్ని కూడా వాడుకుంటున్నాం. మేము ఎవరిని వదలవండి. తన పాప ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి, బట్ స్టిల్ నేను అంటే ఈ ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది, ఇంతకుముందు మా పాత ఇంటికి వచ్చింది. కొత్త ఇంటికి వచ్చింది. మీ ఇంటికి ఫస్ట్ టైం వస్తే ఎవరు హెల్ప్ అడగరు, బట్ నిన్నటినే వాడకం మొదలు పెట్టాం పాపం. నాట్ మాన్స్టర్ ఇయర్, జస్ట్ బర్త్డే చియర్, గిఫ్ట్ అవైట్, సో హ్యావ్ నో ఫియర్. బోనస్ రూమ్ వాళ్ళు పారు ఒక్కడ పనుకున్న రూము, వాషింగ్ రూము. దీంట్లో ఇట్ లీడ్ టు ద కేక్ టేబుల్, బట్ ఈరోజు మనం ఇప్పుడు ఈవినింగ్ అనేసి ద ప్లేస్ వే యూ సీ యర్ గ్రాండ్ ఫాదర్ మోస్ట్ కింద కౌచ్ దగ్గర ఇది వెళ్తుంది. నేను మరి ఓవరు నా వల్లే కనుక్కోలేకపోతున్నట్టు ఈయనే పెట్టేసి ఇది ఆయన పెట్టిన ఆయనకే ఆ ప్లేస్ మర్చిపోయిందంట. చాలా డిఫికల్ట్ ప్లేస్ పెట్టి ఏది బాత్రూంలో ఆ క్యాబినెట్లో ఎక్కడో పెట్టుంటాడు. సో అన్నీ పెట్టేసాము, ఇంకెళ్ళి తను లేపుదాం రండి. One eternity later. హ్యాపీ బర్త్డే రే అందరికి చెప్పిన దీనికి చెప్పినవారా? ఒరే అందరికి చెప్పిన దీనికి ఎందుకరా చెప్పలేదు? హ్యాపీ బర్త్డే బ్రష్ కూడా ఇంత చేపు చేస్తారని ఈ రోజే తెలిసింది. ఆపేద్దాం అనుకున్నాం. అసలు ప్లాన్ ముందుంది పింకీ, ప్లీజ్. It's not for soup or pasta night, but it hides a gift that feels just right. You have to find the clue. Oh my god. Treasure hunt starts. Treasure hunt starts now. ఎక్కడ? Kitchen. వెరీ గుడ్. Kitchen అన్నా? కిచెన్ లోనా? బ్యాటరీ మార్చుకో. ఏం తీయాలి ఇప్పుడు? నేను ఎక్కడి నుంచి ఎత్తుక్కోవాలి? అది ఎలా ఉంటది, ఏముంటది? It's not for soup or pasta, but it hides a gift. It hides a gift. Pasta దేంట్లో చేస్తావు? పాస్తా దేంట్లో చేస్తావు? గిన్నెలో చేస్తావు. ఏ గిన్నెలో? అదే గిన్నెలో. ఎత్తుకమ్మా, గిన్నెంతా ఉంది కదా పైన, కిందంతా నీకు క్లూ ఇస్తాను, లోపల లేదు, ఎత్తుకో. పైననే ఉందా? లేదే. కాదు, పాస్తా దేంట్లో చేస్తారు అన్నారు. పాస్తా అన్నిట్లో ఎత్తుకు. పాస్తా దేంట్లో చేస్తారు? గిన్నెలో చేస్తారు. బ్రెయిన్ ఇంకా పని చేయట్లా టీ వల్ల. నీకు ఒక టిప్ ఇస్తా, కౌంటర్ టాప్ పాట్ అంతే. ఒక్క నిమిషం. చూపించేసాడు. ఎస్. ఓపెన్ చేసి చూపి. ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఇప్పుడు ఏం టాస్క్? ఓ ఇవన్నీ గిఫ్ట్లు దీంట్లో వేసి పెట్టే. పాత క్లూ వేసేసాయి. నెక్స్ట్ క్లూ
జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే బెల్ బెల్లా జింగిల్ బెల్ బెల్ అంట. క్రిస్మస్ ట్రీయా? ఓకే ఓకే. అబ్బా ఇందులో ఏడ పూడ్చిపెట్టారు. అయ్యో ఏదో కవర్ ఉంది. ఇదేనా ప్యాక్ చేసిన వాళ్ళకి తెలియాలి కదా, లేకపోతే ఇక్కడ ఓ దిస్ పైజమ్ సెట్స్ కార్డ్ సెట్స్. ఇది 2 చూస్తుంది. అది కూడా అదే చూస్తున్నావా? కాదు ఈరోజు ఎందుకు ఇంతమంది లేచారు ఇంత ఫాస్ట్ గా? లేవరు కదా ఎవరు. నిన్నే లేపారు. అబ్బా వావ్. ఈ ట్రెడిషనల్ డ్రెస్, ఓ మై గాడ్. అబ్బా దీంట్లో మీ మమ్మీకి ఇచ్చేసి నీ గిఫ్ట్లు అన్ని మేము మమ్మీకి ఇచ్చేసి అందరూ ఇది మమ్మీ, ఇది నేను, ఇది పారు, అందరు ఎవ్రీబడి ఇస్ గిఫ్ట్ ఇస్ హియర్. వాట్ ఇస్ ద క్లూ? diddly dee. The next clue is where you pee. Bathroom. ఏంటి ఇన్ని బాత్రూమ్లు ఉన్నాయి కదా? కిందనే. ఓకే ఆల్ డౌన్. కిందకి వెళ్ళాలా? ఈ బాత్రూమ్ కాదు. ముందు ఎవరైనా ఉండరా చెక్ చేసుకోండి. ఏం లేదురా ఇక్కడ. ఎత్తుకురా. ఏముందిరా ఇక్కడ ఎతకడానికి? ఎత్తుకురా నీ దగ్గర. ఒకసారి జరుగు. అమ్మా ఇక్కడ ఏం లేదు కదా. ఇక్కడేనా? ఓ అంటే ఇంతకంటే పర్ఫెక్ట్ ప్లేస్ దొరకలేదా మీకు? ఎంత బాత్ అండ్ బాడీ వర్క్స్ అయితే బాత్రూమ్ లో పెడతారు. అదే క్రియేటివిటీ. ఉండు గిఫ్ట్ చూసుకున్నాక నెక్స్ట్ క్లూ ఉంది తీసుకుంటా. పింకీ వెళ్ళి ఇచ్చారా? తీసుకో. మేము మమ్మీకి అక్క అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నది. మీ రెస్పాన్సిబిలిటీ. అదే అన్ని ఆంటీకి ఇచ్చేసి. You're probably thinking what the heck, but you might want to check on the deck. Backyard ఈ డెక్. నేను అనాలి మా, నేను నా బ్రెయిన్ పెట్టాల్సి వస్తుంది, నేను మాట్లాడాలి ఇవన్నీ. ఏంటి ఇంత ఓపెన్ గా పెట్టారా అనుకున్నా నేను. జస్ట్ ఇంకోటి ఉందా? 2 ఉన్నాయా? ఓపెన్ చేయి తీసింది ఓపెన్ చేయలేదు. 2 ఉంది. ఇంతే బాగుంటుంది. జస్ట్ ఫర్ యూ. ఓ మై గాడ్ ఎవరి గుండెకాయ ఇచ్చింది నాకు? మా మమ్మీ అయినా అనుకున్నా. ఎవరు ఇంత బ్రెయిన్ వాడుంటారు అనుకున్నా నేను. కాదు ఇంకెక్కడ ఉంటాయి అత్త ఇవన్నీ? కొంచెం టీఏజ్ ఉంటే చాలా ఫాస్ట్ గా అవుతుండే. ఇది మా మమ్మీనే అనుకుంటా. సౌత్ ఇండియా కవర్ ఇండియా నుంచే వచ్చింది కదా.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారో కనిపెడతారు. ఈ ఫోటో ఫ్రేమ్ ఎక్కడో చూసానే. ఓ మై గాడ్, నేను గ్రాడ్ అయినప్పుడు ఏం చేసేది మమ్మీ, నేను 70 lakhs ఫ్రెండ్స్, ఇది దిస్ పిక్చర్ కాస్ట్ ఇస్ 70 lakhs. చెట్టు పుట్టల్లో కూడా పెట్టుంటారుగా, మీరే మర్చిపోయారా? గుర్తొచ్చిందా? శివాని ఎక్కడ పెట్టే చెప్పి గుర్తు ఎక్కడ వచ్చింది? ఓ మై గాడ్, చందక్క నువ్వు అటేటో చూస్తున్నావు, జరుగు ఒకసారి నేను చూస్తా. ఏడేం లేదు. దీన్ని ఎవరు నిద్రలేపిండ్రా? అత్త ఈ చెట్టు పుట్టల్లో ఏమన్నా ఉందా అత్త? మర్చిపోయిందమ్మా, ఎత్తుక్కుంటుందా? మై డాడీ కాదు, అసలు క్లూ లేకుండా ఏంటిది? డెక్ అన్నారు, ఇదంతా డెక్కా? దొరికింది. ఇది ఎట్లుందంటే గోదావరి సినిమాలో వాళ్ళు ఫారెస్ట్ లో ఎత్తుక్కుంటారు చూడు, ఇదే కష్టం. మిగతా అన్ని ఈజీగా. ఓకే ఓకే ఫ్రాన్స్, ఇది మా అమ్మ తెచ్చింది అని ఫీల్ అవుతున్నాను నేను. ఆ ప్యాకెట్లన్నీ ఇండియా ప్యాకింగ్. మమ్మీ అదే మా అమ్మనే. ఇలాంటి గిఫ్ట్లు ఇంత క్రియేటివిటీతో మా అమ్మే తెస్తుంది. You walk with grace. Look, your heels have their resting place. Foot track kada? You walk with grace. Look where your heels have their resting place. నా చెప్పుల్లోనే పెట్టారండి. ఇస్తా, నువ్వు తలెత్తుకొని నిలబడాలి ఎప్పుడైనా. అక్కడేగా పైనగా దేని మీద ఎక్కి తీయాలతో ఈ బ్యాగ్ లో పెట్టారండి. ఉండొచ్చు, లేదు కదా? ఓకే, అది పెట్టాలంటే మాకు ఉండాలి. క్రాకర్స్ అవి నేనే పెంచుకుంటా. అత్త అటు కూడా ఉండొచ్చా అత్త? టెస్లా బాక్స్. అత్త హైట్ ప్రాబ్లం అత్త నాకు. ముట్టుకున్నానా? బ్యాగ్ ఓపెన్ చేయొచ్చా? ఓకే, It's not gift wrap. లేదు కానీ it's not gift wrap. ఇంకో క్లూ, ప్రతి బాక్స్ నెరవేర్పింది. There you go. ఓకే, షూస్. ఎవరు చెప్పవమ్మా ఇంకా. garden shoes. Yes, it's 7. ఇంకెవరు పేరు చెప్పవమ్మా. Check out the place where you lost money in this house. Bonus room. Double పోగొట్టుకున్నా. పేకాట ఆడా ఫ్రెండ్స్, పేకాట ఆడి మరి పోగొట్టుకున్నాను. డబ్బులు పోగొట్టుకునే ప్లేస్ ఏదైనా రాసా, కరెక్ట్ గా చెప్పింది. బోనస్ రూమ్ పేకాట అక్కడే కదా మా ఆడింది. అత్త ఇప్పుడు ఈ బ్లాంకెట్స్ వెతుక్కోవాలా? డైపర్ లో కూడా దీని దగ్గర ఉందా? పడింది లెన్స్ ఎవరో
వావ్ వాట్ అ క్రియేటివిటీ. అమ్మా అక్కడ కష్టం అవుతుంది. అబ్బా ఈ బ్యాగ్స్ లో ఎవరి బ్యాగ్స్ లో లేవు కదా. ఓకే అమ్మా కాదత్తా మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళ సామాన్లు మొత్తం వేరు. 20% ఉంది ఫ్రెండ్స్. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళదన్నీ మిగతా గరాజ్ లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. కాదు కొంచెం ఈ రూమ్ చూసాకైనా క్లూ ఇవ్వాలి కదా నాకు. ఎట్లా చూడండి ఫ్రెండ్స్, ఓకే కోడలు ఇంకా అట్టే కూర్చొని ఉంది. వాడు ఈ గణగలతి అత్త అది గిఫ్ట్ ట్రాప్ లో ఉందా? ఇది నాకేనా? నువ్వు మమ్మల్ని అత్త అంటే ఇది నిన్న అత్త అంతే. అబ్బా తిరుపతి కొండెక్కినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదయ్యా. దిస్ ఇస్ ఫర్ దట్ కర్లింగ్, ఓవర్ నైట్ కర్లింగ్. ఓ మై గాడ్ అత్త. నువ్వేంటి పింకీ పెద్దగా చదువు, మమ్మీకి ఇచ్చేసేయ్. నాకు ఇచ్చేసేయ్. It spins your socks and soapy things, but today it spins birthday bling. Washing machine. ఎవరే తెలివాడింది క్లూస్ కి? నేను శివాని, చందన అండ్ ముఖ్యమైన చాట్‌జీపీటీ. వాషింగ్ మిషన్ దీంట్లో ఏదో వేసారు, ఇది కాదు. ఇందులో ఉందా? నా కళ్ళగా కనిపించట్లేదా ఫ్రెండ్స్? మీ కళ్ళకి కూడా కనిపించట్లేదు. ముందు చూపు ఒకటే కాదు, వెనక చూపు కూడా ఉండాలి ఫ్రెండ్స్. నాకు నా కళ్ళ ముందు ఉన్నదే కనిపించదు, అది కూడా టీ పడకుండా. ఓ కింద పడిపోయింది ఫ్రెండ్స్. ఓ ఇంకా ఇంట్లోనే ఉన్నానా నేను? ఓ మై గాడ్. 25 క్లూ లేవు. అయితే ఓకే. 25 దీంట్లో అందుకే మర్జ్ చేసేసాం. Not monster here, just birthday cheer. A gift awaits, so have no fear. నువ్వే కదా అక్క ఇలాంటి రాసింది. Not monster here, just birthday cheer. A gift awaits, so have no fear. ఎక్కడ ఉంటాయి మాన్స్టర్స్? ఇది అప్పటి నుంచి బేస్మెంట్ ఫోకస్. మాన్స్టర్స్ మూవీస్ లో ఎక్కడ చూపిస్తారు దెయ్యాలు? ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. సరే ఇప్పుడు చూడు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత వర్డ్ అన్నవే. బాత్రూమ్, బెడ్రూమ్. విచ్ బెడ్రూమ్? అది నీ ఇష్టం. బెడ్రూమ్ కాదు, బెడ్రూమ్ కాదు. ఒక బెడ్రూమ్ ఎక్కడ కనిపిస్తాయి? బాత్రూమ్స్ కాదా? బెడ్రూమ్ లో అద్దం, మిర్రర్. మిర్రర్ కాదా? ఎక్కడ ఉంటాడు ఎప్పుడు ఒక బెడ్రూమ్ లో? దట్ బెడ్, దేవ్ బెడ్రూమ్. ఏంటి ఆ బెడ్రూమా? మరి శంకర్ అన్న అంటివి. శంకర్ అన్న బెడ్రూమ్ లో ఎక్కడ ఉంటాడు అంటే ఆ బెడ్రూమ్ బెడ్ మీదే ఉంటాడు. లీగల్ హస్బెండ్స్ ఎక్కడ ఉంటారు? కరెక్ట్ గా పోతుంది పింకీ. పింకీ నేను చెప్పిన క్లూ ఆలోచించే. ఇల్లీగల్ హస్బెండ్స్ ఎక్కడ ఉంటారు? బెడ్ కింద కాదు. అది ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపో, నీ గిఫ్ట్ తీసుకొని నేను పడుకుంటా అంటుంది. అది
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత చూస్తే మా ఇద్దరు కూతుర్లు ఎంత గుడ్ గర్ల్స్ అంటే మన టైం హ్యాబిట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. చెప్పి కూడా లేటే. Oh my god. తెలిసిపోద్ది. మళ్ళీ గిఫ్ట్ ర్యాప్ అంటే అంటే అంతే కదా. వ్లాగ్ లో చూపి నీ ముఖం ఒకసారి. థ్యాంక్ యూ దేవు. మా మమ్మీ, మై మామ్ జస్ట్ మమ్మీ మెహర్ ఏం తెచ్చింది ఇంత ప్యాకింగ్ చేపించి. రివ్యూ షో యూ మెహందీ. ఉండు ఏదో జ్యువెలరీ, నా పేరుతోనే నాకు జ్యువెలరీ. ఓ రింగ్. నైస్ మమ్మీ, నైసీ మమ్మీ. జియో. Hey, this some Rio na. Hey, this is most important gift, friends. Just that fine. That's where what's meant to be will always be its way. This is my favorite gift. Whoever so thoughtful of you. ఇది కూడా పర్ఫ్యూమ్ కాదు, వాచ్. వాచేగా. ఎస్ వాచ్. అబ్బా ఎప్పుడో అనుకున్నానే. ఓకే, ఇది ఫైనల్ క్లూ. వావ్ ఫ్రెండ్స్, గేమ్ ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? హ్యాపీ. ఇదే తనకి లాస్ట్ క్లూ అనేసరికి క్లూ చూడు దాంట్లో తీస్తున్నా. అవసరం లేదు. మై క్లూస్. The place where you see your grandfather most. మా తాత టీవీ ముందుంటారు. టీవీ కొంచెం టీ తాగుంటా మా అమ్మ బ్రెయిన్ పని చేసేది, మరి ఇట్లా నిద్ర నుంచి లేవుగా. ఓకే, మా డాడీని అన్నిసార్లు ఇక్కడ వండుకోవద్దని చెప్పింది ఎందుక? అవును, నువ్వు పడుకుంటే మళ్ళీ మేము అడ్జస్ట్ చేస్తాం, పొద్దున్నే సెట్ చేస్తాం. ఇచ్చి పెట్టమంటే మా ఎంత జన్మలైనా కనిపెట్టలేని ప్లేస్ అసలు పెట్టేసింది. To our loving daughter. It's a letter, private letter. You can read it later. Okay. Read it. You కూడా తడబడుతుంది friends. నా hot chips. Favorite aloo chips friends. Hot chips. పింకీ ఈ అట్టకి ఓపెన్ చేసినప్పుడు ఒక చిప్స్. Yes Attarush, definitely. Hey, card holder. నాకు కూడా ఒకటి. ఏం కార్డ్ హోల్డర్? చిప్స్. Wow. Thank you friends. Okay, so చూసారు కదా ఈ సర్ప్రైజ్ ట్రెజర్ అండ్ పింకీ. హ్యాపీ బర్త్డే once again. Thank you guys. So please Like, comment, Subscribe to Amma Amadu.